రాజధాని గడువు ముగియడంతో హైదరాబాద్లో తిరుగుతున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను, క్యాబ్లను అడ్డుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో హైదరాబాద్లో తిరుగుతున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను, క్యాబ్లను అడ్డుకోవడంపై పలువురు డ్రైవర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతిపత్రం సమర్పించారు. డ్రైవర్ల సమస్యలు విన్న పవన్ తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది నాకు రాత్రిది నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ, తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ, వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు, ఇంకా నడుపుకుంటూ ఉన్నారు. నడుపుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో మనకి గొడవలు దేనికి? నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులు కూడా నా అప్పీల్ ఏంటంటే, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని. ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి, లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే, భవిష్యత్తులో ఇలాంటి రాకూడదనే, ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు తీరిపోవడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలపై అక్కడి రవాణా శాఖ అధికారులు, తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుంటున్నారు. వాహనాలపై జరిమానాలు విధిస్తున్నారు. ఏపీ వాహనాలను స్థానిక డ్రైవర్లు అడ్డుకుంటున్నారు. ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ టెంపరరీ పర్మిట్ కట్టుకుని క్యాబ్స్ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లను హైదరాబాద్ లో అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని, ఫలితంగా 2000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లోని డ్రైవర్స్ మీరందరూ సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది మన ఉమ్మడి రాజధాని అని చెప్పి. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2000 మంది ఉంటాం సార్. డ్రైవర్ల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్, ఉమ్మడి రాజధాని గడువు కాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదన్నారు. 2000 కుటుంబాల వేదన దీనిలో దాగుందని, కార్మికులు కలిసికట్టుగా ఉండాలన్నారు. తెలంగాణ డ్రైవర్లకు విన్నపం చేస్తున్నానని, ఇక్కడ రాజధాని పనులు మొదలైతే ఏపీ డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందన్నారు. అప్పటి వరకు సాటి డ్రైవర్లపై మానవతా దృక్పథంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి. ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ, ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనందరం కార్మిక సోదరులందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని. సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న, హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి. మీరు వేరు, మేము వేరు కదా, మనందరం ఒకటే. కాదు ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను, కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి. సమయం అని కోరుకుంటాను ముందస్తుగా. అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా, తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి మీ పరిధిలో, మీ దృష్టిలో పెడుతున్నాను. అలాగే నా తరపు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ రాస్తాను. తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించేలా చొరవ తీసుకుంటామని డ్రైవర్లకు హామీ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలు తగు విధంగా సహకారం అందించుకోవాల్సిన అవసరం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.